వరలక్ష్మి గారు నమస్తే అండి. గత కొన్ని రోజులుగా అమరావతి మునిగిపోతుంది అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో కానీ కొన్ని ఛానల్స్లో కానీ పేపచ్చంగా ట్రోల్ జరుగుతుంది. అసలు నిజంగానే ఇక్కడ అమరావతి మునిగిపోతుందా లేకేంటి వైసీపీ వాళ్ళు కావాలనే ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు? అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అమరావతి మునిగిపోతుందని నాకు ముందు తెలుసు, అందుకే ఇక్కడ రాజధాని వద్దన్నాను. కానీ చంద్రబాబు వినకుండా ఇక్కడ అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఈరోజు మునిగిపోతుంది చూడండి అని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి మేడం? నిజంగా మునిగిపోతుందా ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు? నిజంగా వాస్తవ పరిస్థితి ఏంటో మీరు చెప్పండి. ఇక్కడ అమరావతి మునిగిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు అమరావతిలో 30 అయినా 14లో ఇక్కడ రాజధాని అని 15లో అనౌన్స్ చేసేటప్పుడు ధర్నా ఎందుకు చేయాల? కూర్చొని రైతులను పెట్టుకొని చెయ్యాలి ధర్నా. ఆయన ఇది మునిగిపోద్ది, ఇది వద్దు, మేము ఇష్టం లేదంటే మీకు ఓట్లు వేసిన వైసీపీ వాళ్ళు కూడా వెనక్కి తగ్గేవాళ్ళు. నువ్వు ఇక్కడ అదేమి లేకుండా నేను కూడా ఒప్పుకొని 30,000 ఎకరాలు కావాలి, అవి కావాలి, ఈ కావాలి అన్నావు. సరే, ఇక్కడ రైతుల దగ్గర భూములు తీసుకునేటప్పుడు కూడా నువ్వు మాట్లాడలా. రైతుల దగ్గర ఇవన్నీ కూడా శంకుస్థాపనకు కూడా నువ్వు రాలా. ఎందుకంటే నాకు ఇష్టం లేదని ఒక మాట అని నువ్వు అప్పుడే ధర్నాకు కూర్చోపోయ్యా. నువ్వు ఆ రోజు మోడీ గారికి ఎదురు మోడీ వచ్చాడని నువ్వు శంకుస్థాపన ఎందుకు చేసావని అడగల నువ్వు చంద్రబాబుని. ఎందుకంటే మోడీకి ఎదురు తిరిగే దమ్ము నీకు లేదు కాబట్టి. ఇప్పుడు కూడా నువ్వు కూడా ఒప్పుకున్నావని పార్టీలకు అతీతంగా అందరూ భూములు ఇచ్చారు. ఆ రోజు భూములు ఇస్తే ఇవాళ నువ్వు 19లో వచ్చి ఆ రోజు కూడా డెవలప్ చేస్తాను, నేను ఈ రాజధాని ఇక్కడే ఉంటుంది, నా ఇల్లు కట్టుకున్నాను అని చెప్పేసి నీ మాటలు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీలు అందరూ కూడా ఆ రోజు మాకు చెప్పి 19లో 150 గజాలు ఎక్కువ ఇస్తాం మీకు, ఇంకా ఓట్లు వేయండి అని గెలవటానికి మోసకారి మాటలు మాకు చెప్పి ఓట్లు వేయించుకున్నావు. అందరూ ఓట్లు వేశారు. మరి ఇక్కడ కూడా వైసీపీయే గెలిచింది. అమరావతిలో కూడా అదే ఈ సచివాలయం ఉండ నియోజకవర్గంలో కూడా వైసీపీయే గెలిచింది. గెలిచిన తర్వాత ఇక మేమందరం బోడి మల్లయ్యలం అయ్యాం. అమరావతి ఏడు ఉండదు, ఇది మునిగిపోద్ది, శాసన రాజధాని, నేను అడుపోతా ఇడుపోతా అన్నావు. నువ్వనే శాసన రాజధాని ఉండ ఇక్కడే, నువ్వనే పరిపాలనా రాజధాని ఉంది, నువ్వనే జ్యుడిషియల్ రాజధాని, ఏటి చొక్క నీళ్లు రాలా, ఇక్కడ మునగలేదు, వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. రాజధానికి కావాల్సింది అయ్యే కదా తలకాయలు, మరి ఆ 3 కదా రాజధానులు ఎక్కడైనా ఉండేది. ఆ 3 పనులు ఆ 3 చేసుకుంటున్నాయి. కాలేజీలు పెట్టారు, కాలేజీ వాళ్ళు మంచి మంచి కాలేజీలు వచ్చినాయి, అయ్యి పని చేస్తున్నాయి, బస్సులో వచ్చి పిల్లల్ని ఎక్కించుకెళ్తున్నారు. ఇది పర్మనెంట్ సచివాలయం, మాస్టర్ ప్లాన్లో ఉండే సచివాలయం, హైకోర్టు. ఇక్కడ కూడా ఇంత లోతుగా వీటికి పునాదులు తీసి వాళ్ళు పెట్టాలని చెప్పేసి 250 కోట్లు పెట్టి 18 లాస్ట్లో చంద్రబాబు గారు దీన్ని శంకుస్థాపన చేశారు. 2018లో చేసి ఆయన 250 కోట్లు పునాదికి పెట్టి దీన్ని మళ్ళీ గెలుస్తాను, డెవలప్ చేయాలనుకున్నాడు. మాకు మాస్టర్ ప్లాన్లో ఉండే సచివాలయం కానీ హైకోర్టు కానీ చేస్తా అంటే నువ్వు వాటిని అన్నింటినీ కూడా అసలు ఏది తుప్పు బట్టి మూలన బారేత్తివి. ప్రతిదీ ఎక్కడైనా సరే ఏది కూడా ఆయన చేసింది నేను చేయను అని చెప్పేసి పైపెచ్చు మునిగిపోతుంది అన్న. ఎక్కడ మునిగిపోతుందో చూపి ఇవాళ ఈ గోతులో ఏడ నీళ్ళు ఉండవు చూడండి మీరు. ఇది 20 అడుగులు గోతులు తీసి ఈ రకంగా దీనికి పునాదులు ఎత్తే ఈ పునాదులకి ఇవి కూడా అసలు కూసించి అమ్మ కూడా ఇక ఉండకూడదు పాపం. మరి అట్లా ఉండి వానలు అంత వానలు కురుతుంటే ఎక్కడికి పోతాయి నీళ్లు? ఇవాళ నువ్వు పొలాల్లోనే ఇల్లు కట్టావు, నీ ఇల్లు అంత ఎత్తున అంత స్ట్రాంగ్ కట్టావు కనుక దానికి వేసాక తగలటలా. నీ పక్కనే చూడు పొలాల్లో అన్ని నీళ్లు ఉండవు. మరి తాడాపల్లిలో అది అమరావతిలో భాగమే కదా. అట్టాగే కట్టే కొద్దీ అక్కడికక్కడ ఏమీ ఉండవు. అందులో చంద్రబాబు గారు డ్రైనేజ్ సిస్టమ్ ఆ 15-19 ఆయన ఫ్లడ్ కానీ ఏదన్నా వచ్చినా పోవటానికి డ్రైనేజ్ సిస్టమ్ బాగానే ఏర్పాటు చేసి పెడితే మీరు దాన్ని అంతా బ్లాక్ చేతురు. అక్కడ కూడా నీళ్ళు పానీయకుండా దాన్ని బ్లాక్ చేసి నువ్వు కట్టకుండా తూటాకులు కూడా తీయకుండా ఎక్కడికక్కడ ఎంత ఎత్తున కొండవీటి వాగేంది, పాల వాగేంది, ఎటు తూటాకులు మయం చేసి అవి నీళ్లు పోకుండా బ్లాక్ చేసావు. అవి పోవటానికి ఆయన పెట్టాడు అప్పట్లో ఇంజనీర్లు పిలిచి అంతా కూడా. ఇవాళ పెడితే కూడా మీరు కృష్ణా రివరు మాకు పక్కనే ఉంది, ఎటు పోయినా ఆ నీళ్ళన్నీ అందులో పోయేటట్టు ఆయన చక్కగా పెట్టాడు. వాన నీళ్ళు అయ్యి వచ్చినా పోయేటట్టు. అవి కూడా మీరు మూసేసి పానీయకుండా చేసి ఇదంతా మునిగిపోతుంది. మరి ఇదంతా మరి హరితవర్ణాన్ని కూడా నాశనం చేస్తున్నాడని కేసులు ఎత్తి అప్పుడు లేకపోతే ఈ పనులన్నీ అప్పుడే అయిపోయాయండి. 15-19లోనే చాలా వరకు. నువ్వు 18 దాకా 17 దాకా 2 సంవత్సరాలన్నర పాటు కోర్టులోనే, అది ఎన్జిటి వాళ్ళ కోర్టులోనే నలిగిపోయి వచ్చి ఇంక ఈ మాత్రం అన్నా ఇవన్నీ కట్టుకొచ్చారు వాళ్ళు 2 సంవత్సరాల్లో. ఇప్పుడు ఇది కూడా మొదలు పెడితే ఆయన ప్రభుత్వం రాకపోయే నువ్వు వచ్చాక ఇక మాకు ఇక్కడ అమరావతితో పని లేదని ఆడలేక మధ్యలో ఓడని నువ్వు చేయలేక ఇవన్నీ కూడా సాకులు చెప్పి అమరావతిని కోర్టు తీసుకుపోయావు. ఇప్పుడు నువ్వు అమరావతి మీద విషం చెమ్ముతానంటే ఆశ్చర్యం ఏముంది? ఇంకా ఎక్కువ శాతం నువ్వు చిమ్మే పనిలో సోషల్ మీడియాని ఎక్కువ చేస్తున్నావు.
చేసి మీ వాళ్ళందరికీ ఫోన్ ఉందా మాట్లాడండి పెట్టండి అని నువ్వే చెబుతున్నావు డైరెక్ట్గా మీ ప్రెస్ మీటింగ్లు పెట్టి జనానికి. ఇప్పుడు ప్రతి ఆడు ఫోన్ ఉండ ప్రతి ఆడికి ఏమీ లేదు, ఊరనే కూర్చొని ఏడు నీళ్లు కనపడ్డా ఆ నీళ్లు పక్కన అమరావతి పేరు పెడతాం, ఇదిగో అమరావతి మునిగిపోయింది అంటాం. అంతే చేస్తున్నారు. అసలు ఈ అమరావతి ఇది అమరావతిలో ఉండదు, ఇది ఇక్కడ కట్టడాలేనా ఇవి అని కూడా చూడాలా వాళ్ళు. ఏడన్నా నీళ్ళు ఉండే ఇది అమరావతి అంటాం పక్కన పెడతాం. అంత చీప్ అయిపోయింది. రాజుగారిని తిట్టినందుకు నువ్వు రాజద్రోహం కేసు పెట్టావు RRR గారి మీద. రాజుగారు అంటే పాపం జగన్మోహన్ రెడ్డి రాజుగారు అట్టండి రాజుగారిని తిట్టినందుకు నన్ను ఏదో అన్నాడు అని చెప్పి రాజద్రోహం కేసు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి కేసు పెట్టావు. ఇవాళ రాజధాని మీద తిట్టిన వాళ్ళ మీద కూడా ఆ రాజద్రోహం కేసు పెట్టాల్సిందే. ఇవాళ రాజధాని అంటే గుండెకాయ లాంటిది రాష్ట్రానికి. అలాంటి రాజధాని గుండెకాయని తిట్టిన గుండెకాయని ఒత్తుతుంటే ఎవరికైనా బాధ చచ్చిపోతారు కూడా. మీరు అలాంటి పని చేస్తున్నారు. ఒత్తి మనం ఏదో ఒకటి చేతి గుండెకి వస్తుంది గుండెకాయ అని. మీరు రాజధాని చంపే ప్రయత్నం చేసే ప్రతి వాడి మీద రాజద్రోహం కేసు నువ్వు తీసుకొచ్చిందే. అదేంది దాని పేరు 1 అది పెట్టారు కదా ఆయన, అట్లాంటిదే తీసుకొచ్చి జీవో 1 అని తీసుకొచ్చి పెట్టాడు కదా రాజద్రోహం కేసుని. నీ మీద కానీ నీ అండుకో మీద ఈ సోషల్ మీడియాలో అమరావతి మీద ట్రోల్ చేసిన ప్రతి వాడి మీద రాజద్రోహం కేసు పెట్టాలని మేము అమరావతి రైతులుగా భూములు ఇచ్చిన ఇవాళ మా ఆత్మగౌరవం అండి. భూములు ఇచ్చి మేము త్యాగం చేస్తే ఏడు మేము ఇన్నాళ్ళు ఉండలేదా? రాజశేఖర రెడ్డి గారు ఎంత మాకు ఇచ్చాడు ఇక్కడ నష్టపరిహారం వానలు వచ్చినప్పుడు గతంలో. మరి ఇది మునిగిపోయే ప్లేస్ అని నువ్వే చదువుతున్నావు. గతంలో ఉన్నప్పుడు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఎంత నష్టపరిహారం ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఇచ్చాడు, చంద్రబాబు ఎంత ఇచ్చాడు? మా నష్టపరిహారాలు మా ఇల్లు పొలాలన్నీ కొట్టుకుపోతుంటే పిచ్చి వేసి అసలు పిచ్చి మాటలు మాట్లాడారంటే మళ్ళీ ఇట్లాంటి మాటలు చాలా అనాల్సి వచ్చింది. ఇంకా రైతులు ఊరుకున్న ఒక్కొక్కడికి చెప్పు తెగిపోద్ది. మహిళగా నేను చదువుతున్నా, ఇక్కడ పుట్టి పెరిగిన మహిళగా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఒక్కొక్కడికి నిజంగా మా ఎదురుగా వచ్చి మాట్లాడితే ఆ చెప్పులు తీసుకునే తంతాం. మీరు ఏదైతే మీ సాక్షి ఛానల్లో అమరావతి మహిళల మీద తిట్టారో దానికన్నా ఎక్కువ ఘోరం ఇది. ఎందుకంటే రాజధాని ఇది రాష్ట్రానికి. పదే చచ్చిపోతుంది రాజధాని, నీళ్లు వస్తున్నాయి, చేమ చచ్చింది, దోమ చచ్చింది. ఇది తప్పితే మీ నియోజకవర్గాల్లో రైతులు ఎంతమంది చచ్చిపోతున్నారు, సామాన్యులకి ఎంత అన్యాయం జరుగుతుంది, మహిళలకి ఎంత అన్యాయం, పోనీ అదన్నా చూసి పట్టించుకుంటున్నారా? అవి పట్టించుకొని సావండి. మీ నియోజకవర్గానికి ఏం కావాలి, మా కోట్లు వేసిన వాళ్ళకి ఏం కావాలని వెళ్ళి అడగండి. అది మానేసి పొదుగోకులు మాయాంక చూస్తే అమరావతి మునిగింది, అమరావతి తేలింది, అమరావతి అడ్డుపోయింది, అమరావతి ఇటు వచ్చింది, అమరావతిలో దోమ చచ్చింది, అమరావతిలో చేమ చచ్చింది. ఇయ్యేనా స్థానికంగా మీకు ఉండ దాంట్లోకి లాభం వస్తున్నాయి. వాళ్ళు విశాఖపట్నంలో మీ కంపెనీలు వస్తున్నాయి, రాయలసీమలో బోల్డ్ అన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీలు పెడుతున్నారు. వీటన్నిటి మీద మాట్లాడకుండా ఒక్కడాడు కూడా అమరావతి మీద మాట్లాడుతున్నాడు. మాకు అవి వస్తున్నాయి, మా పిల్లలకో మా మనవలకో పోనీ మా బంధువులకో ఉద్యోగాలు వస్తాయి, మాకు కొంచెం బాగుంటుంది, ఇక్కడ మా ఏరియా కూడా కొంచెం పెరుగుద్ది అని లేదు వాళ్ళకి ఎంతసేపటికి. అమరావతి 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 గోవింద నామస్మరణల్లి అమరావతి ఇన్నిసార్లు అమరావతి అంటబట్టే మీ పాపాలు ఇంకా పరిహారం కావట్లా. లేకపోతే ఎప్పుడో మీ పాపానికి పరిహారాలు ఎప్పుడో పాపం తగిలి మీరు ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చిన ఏదింపులకి ఈ రకంగా పాపం తగిలి చచ్చేవాళ్ళు. ఆ పాపానికి శిక్ష ఈ అమరావతి పేరు చెప్పించటానే మీకు ఇంకా మాత్రం ఉండారు. గోవింద నామస్మరణలే పొద్దుగులు అమరావతి 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 లేదు, మీ పాడే లేదు. మెదలకొండ ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది. మీ నియోజకవర్గాల్లో చూసుకోండి రైతులు ఎట్టుండారో పక్కన వాళ్ళు ఎట్టుండారు. అది మానేసి పొద్దుగూకులు అమరావతి అంక చూడదా. గెలిచిన వాళ్ళకి కానీ ఇప్పుడు ట్రోల్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు లేడు. ఇక్కడ ట్రోల్ చేసేవాడు ఇక్కడ 1 ఎకరం ఇచ్చిన వాడు లేడు. మరి కొనుక్కు చచ్చి ఉంటారు, వాళ్ళు కొనుక్కున్నారు చాలామంది. అవన్నీ మానేసి జగన్మోహన్ రెడ్డి అంటే అంటాం, అంటే అంటాం. ఇలా తయారై బట్టి 11 సీట్లు పరిమితం అయ్యారు. ఈసారి కూడా ఇట్లాంటి సింగిల్ డిజిట్ పరిమితం అవుతారని మేము కోరుకుంటున్నాం. అంటే మేడం మనం ప్రజెంట్ ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాము. అసలు ఇక్కడ ఎంత వర్క్ జరుగుతుందో, పక్కన ప్రొక్లేన్తో మట్టి తీస్తూ ఉన్నారు, కొంతమంది కార్మికులు కూడా వర్క్ చేస్తాను. అసలు ఇంత జరుగుతున్న అసలు వైసీపీ సోషల్ మీడియా ఎందుకు అలా ఫేక్ ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చు. అసలు వీళ్ళ పార్టీయే ఫేక్ పార్టీ అండి. లేచిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎందుకు పెట్టాడు? ఆయన కేసులు ఆయన అన్నీ బాగొట్టుకోవటానికి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉంటే నన్ను తొందరగా టచ్ చేయరు అనే ఉద్దేశంతో మోడీ గారితో సమన్వయంగా ఉండాలి అని చెప్పేసి మరి అమరావతిని కూడా పక్కకు నెట్టి చంద్రబాబు గారిని కూడా పక్కకు నెట్టి ఆయన ఉండి గతంలో గెలిచాడు. గెలిచిన తర్వాత ఇక ఆయన ఇష్టం అసలు రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోవాలి. ఇక్కడ ఎంత పని చేస్తున్నారు, ఇదివరకే ఆయన పట్టించుకున్నట్టయితే అసలు ఈ పనుల్లో కాస్తన్నా అయ్యాయి. వాళ్ళ నాన్న కానీ మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒకళ్ళు చేసిన పనులు శంషాబాద్ అయితేనే ఔటర్ రింగ్ రోడ్లు అయితేనే హైదరాబాద్లో ఏమన్నా ఆపారండి వాళ్ళు ఉన్నప్పుడు.
ఇవాళ రాజకీయాన్ని కొత్త తెరలేపి కొత్త నాటకాలకి కొత్త ఆటికి పొంతలు దొక్కుతుంది జగన్మోహన్ రెడ్డి రాజకీయం. ఏదైనా సరే బురద రాజకీయం, చండాలం రాజకీయం చేయటంలో సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి. మరీ ఇంతసేటు ఎవరు చేయలేదండి రాజకీయాలు. మాకు తెలిసాకైతే ఎవరైనా రాజకీయంగా కూస్తో కాస్తో అనుకుంటారు కానీ బయట చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, ప్రతిపక్షం అయితేనే అధికారం అయితే. నువ్వు వచ్చిన తర్వాత అసలు యుద్ధమే, ఈ పర్సనల్గా పోవటం, అసలు యుద్ధాలు చేయటం అసెంబ్లీలో కానీ ఎక్కడైనా ఇలాంటి బురద రాజకీయాలు చేయటంలో జగన్ సిద్ధహస్తుడు. అట్టానే ఇక్కడ బురద బూయటంలో, ఎదటాళ్ళకు బురద బూయటంలో, ప్రాంతాల వారీగా బురదలు బూయటంలో కూడా సిద్ధహస్తుడు అని ఇవి అర్థమైంది. ఎందుకంటే అసలు ఈ 3 రోజుల నుంచి నీళ్లు 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 సోషల్ మీడియాను ఉరికెత్తన్నాడు జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియాని ఎక్కడ నీళ్లు ఉన్నాయి. అందుకే మేము ఇవాళ బయటకు వచ్చి ఈ ఐకానిక్ ఇవన్నీ కడుతున్నారండి. మాస్టర్ ప్లాన్లో ఉండ సచివాలయం కానీ హైకోర్టు కానీ ఇవన్నీ కడుతున్నారు. ఇక్కడ చొక్క నీళ్ళు వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు వరదలే వచ్చి మునిగిపోయి ఇవన్నీ చేస్తే మరి 7 ఏళ్ళు అవుతుంది వీటికి శంకుస్థాపనలు చేసి, మరి ఇవన్నీ పాడవలేదేంది? ఈ వండకి ఎండుతున్నాయి, వానక దడుతున్నాయి. నువ్వు వచ్చిన 5 ఏళ్ళ చూసిన పాపానే బాగలేదు. మరి ఇవన్నీ పాడైపోవాలి కదా, అదెందుకు లేదు, అట్టెందుకు చేస్తున్నారు? కాబట్టి వీళ్ళు అనే ఫేక్ ప్రచారాలు. సాక్షి ఛానలే ఒక ఫేక్ ఛానల్. ఆ ఛానల్ని మూసుకొని భారతిరెడ్డి గారికి ఒకటే చెబుతున్నాం, పదే 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 అమరావతి అమరావతి అనొద్దని చెప్పమ్మా. నీ ఛానల్ వాళ్ళకి కూడా మీరు రాసే నీళ్ళు ఉండే చోట బురద కూడా ఉండదు. మీరు రాసే వార్తల్లో అలాంటి వార్తలు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతుల్ని చేయొద్దు. లేకపోతే మీరు కూడా తిట్టండి మాతో పాటు. మరి లక్షల కోట్లు పెడుతున్నాడు చంద్రబాబు, అక్కడ తీసుకెళ్ళి ఎంత బూడిదలో పోసిన పన్నీర్ అని రాంబాబు చెబుతాడు, అంబటి రాంబాబు. బూడిదలో పోసిన పన్నీర్ అయితే నువ్వు నిన్నటిదాకా సచివాలయంలో ఎట్ట కూర్చున్నావు? హైకోర్టుకి ఎట్టొచ్చారు మీ కేసులకి? సిగ్గు సరాలు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా నోరు మూసుకొని ఇంకోసారి మాట్లాడితే అమరావతి మహిళలు ఏంటో చూడాల్సి వచ్చింది వీళ్ళు. అది మాత్రం గమనించుకోండి.